శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. రీసెంట్గా మేము గేదెని కొన్నాననే విషయం మీకు తెలుసు కదండి. అది 4వ తేదీ మంగళవారం నాడు కొనుక్కొని వచ్చాము. వచ్చినటువంటి గేదె ఒంటి నిండా కనుసులు ఉన్నాయండి. తర్వాత అదే కనుసులు దూడకు పట్టేసినట్టున్నాయి, పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి. కనుసులు గేదెలకు ఉంటాయి అనే విషయం నేను యూట్యూబ్లో చూశాను, కానీ చిన్నప్పటి నుంచి మా గేదెలకు ఎప్పుడూ చూడలేదండి. కుక్కలకి మాత్రం ఉండటం చూశాను చిన్నప్పుడు. అయితే గేదెకు ఉండటం వల్ల దూడకు కూడా పట్టేసి పెద్ద పెద్దవి అయిపోయినాయండి. దూడ చాలా ఇబ్బంది పడిపోతుంది పాపం. దాన్ని ఈరోజు క్లీనింగ్ చేసే విధానం అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. దూడను సరదాగా నిమురుతూ ఉంటే చేతులు ఎక్కేసినాయండి మున్నళ్ళు. అవి చూసి ఒకసారి పరీక్షగా చూశాను. చాలా ఎక్కువగా ఉన్నాయండి మున్నళ్ళు. 1, 2 అయితే కాదు, చాలా విపరీతంగా ఉన్నాయి. ఏమిటా అనేసి మా వారికి కూడా చెబితే ఈలోపు కనుసులు కూడా కనిపించినాయండి. ఇదేంటి దూడకైతే ఉండవు, ఈ దూడ వయసు తక్కువ కదా అని వాళ్ళ అమ్మను కూడా చూసాము. అయితే వాళ్ళ అమ్మకు కూడా చాలా కనుసులు ఉన్నాయండి. అయితే అనుకున్నాము వాళ్ళమ్మ పాలు తాగేటప్పుడు దూడకి ఎక్కేసినాయి అని. అయితే అవి చాలా విపరీతంగా ఉన్నాయి. దూడ చాలా బాధపడుతుందండి. ఈరోజైతే దానికి క్లీనింగ్ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను. ఈ వీడియో కొంచెం లేట్గానే అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే వాళ్ళ అమ్మ సరిగా గడ్డి తినటం లేదు. ఈ వీడియో తీసేసరికి 2వ రోజు అన్నమాట. ప్రొద్దుట 4, సాయంత్రం 4 పాలు ఇస్తుంది, కానీ ఆహారం గడ్డి అయితే సరిగా తీసుకోవటం లేదండి. అజీర్తి పట్టుకుందో లేకపోతే పచ్చగడ్డి ఎక్కువగా మేసి వచ్చినటువంటి గేదో తెలియదు. ఉండి కొద్దీ మేపులో పడాలి. అందువల్ల తరచూ దాని దగ్గరికి వెళ్ళడం రావడం చూడడం సరిపోతుంది. ఈ లోపు మా లక్ష్మికి లంపీ వైరస్ సోకిందండి. చాలా బలహీనపడిపోయింది. అదేమో శుక్రవారం నాడు మా ఇంటికి వచ్చిందన్నమాట. శుక్ర, శని, ఆది, సోమ అలా ఒక 6 రోజుల పాటు దాంతో సేవ సరిపోతుందండి. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. దీనిని శుభ్రం చేయడానికి వేడి నీళ్ళు పెట్టానండి, ఎందుకంటే మున్నళ్ళు మామూలుగా లేవు, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో కనిపించిన పేరుకి 1, 2 అయితే కాదండి, కుప్పలాదిని ఉన్నాయి. దానికి ఒళ్ళంతా ఇంక దానికి హోనమైపోయి చాలా దురద పెట్టేసి చాలా బాధపడుతుందండి దూడ. మేము దువ్వే కొద్దీ దువ్వించుకుంటుంది, కడిగే కొద్దీ కడిగించుకుంటుంది. అందుకే నేను ముందు చూపుగా వేడి నీళ్ళు పట్టుకుని తీసుకొని వచ్చాను. దానికి దురద తగ్గుతుంది, హాయిగా ఉంటుందని. తర్వాత ఇంటిలో సమయానికి సబ్బు లేకపోతే నిర్మాపొడి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేశాను అన్నమాట. షాంపూస్ లేవు, ఏదైనా ఉపయోగించవచ్చండి. శుభ్రంగా ముందు నీళ్లు పెట్టి కడిగేశాను. చాలా చిరాగ్గా ఉంది. లోపల అయితే ఇంకా మున్నళ్ళు 1, 2 కాదండి, స్టార్టింగ్లో దువ్వి చూపించాను. అయితే పొడిగా ఉండటం వల్ల మున్నళ్ళు అన్నీ ఎగిరిపోతున్నాయి, అవి దొరకవు. ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయండి, పెద్దవి చిన్నవి అన్నీ సమానంగా ఉన్నాయి. అందుకే ఇంక దూడను తడిపిన తర్వాత దువ్వడం మొదలు పెట్టామండి.
మున్నళ్ళు పోవడానికి గంటన్నర పైబడే మేము ముగ్గురం శ్రమించామండి. 1, 2 కాదు, చూసారా చాలా కుప్పలాదని ఉన్నాయి. మున్నళ్ళు ఉన్నాయి, అవి తాగేసిన బ్లడ్ కూడా వస్తుందండి చిక్కెటికి. అది నీళ్ళలో పెట్టడం వల్ల బ్లడ్ నాని ఎరుపు రంగులోకి వస్తుందన్నమాట. ఫస్ట్ అవి కూడా మున్నళ్ళు అనుకున్నాను. అంత దారుణంగా దోన్ని బ్లడ్ తాగేస్తున్నాయన్నమాట అండి ఇవి. చెప్పాలంటే చాలా బాధ అనిపించింది. చిక్కెటితో దువ్వి కొద్దీ హాయిగా దువ్వించుకుంటుందండి దూడ అయితే. మా ఇంట పుట్టిన దూడకైతే పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ చేత నాకించిన తరువాత మాయ వేయకుండానే పాలు తీయకుండానే వేడి నీళ్ళు పెట్టి కడిగేస్తామండి. శుభ్రంగా కడిగేయటం వల్ల మాకు మున్నళ్ళు అస్సలా పట్టవు. ఒకవేళ 15 రోజులు 20 రోజుల్లో ఎక్కడైనా మున్నళ్ళు కనపడితే ఈలోపే మేము కడుగుతూ ఉంటాం కాబట్టి అసలు మున్నళ్ళు అనేవి ఉండవండి. పల్లెటూర్లలో పంట కాలువలు ఉంటాయి కాబట్టి గేదెని దూడని తోలుకుని వెళ్తారు కాబట్టి అక్కడ అస్సలు కనిపించవు చాలా వరకుని. శ్రద్ధగా పట్టించుకోని వారికి మాత్రమే ఉంటాయండి. అయితే దీనికి ఉన్నటువంటి మున్నళ్ళు పోవడానికి నేను కొంచెం డెటాయిల్ 1 లీటర్ నీటిలో ఒక 5 ml డెటాయిల్ పోసి దాన్ని కలిపి దాన్ని ఒళ్ళంతా చల్లానండి. ఎందుకంటే కొంచెం ఏవైనా ఉంటే అవి చనిపోతాయి అనేసి. ఏంటి దీని ముట్టు నిండా పేలే ఉన్నాయి, ముట్టు నిండా ఉన్నాయి తీసి. దురదతో చాలా బాధపడి పాపం అలా చేయించుకుంటుందన్నమాట. చాలా ఉన్నాయి కనుసులు, తర్వాత మున్నళ్ళు. అది తాగేసినటువంటి బ్లడ్ చాలా దారుణంగా ఉందన్నమాట. చూడండి, నేను డెటాయిల్ నీళ్ళు వేసాక కొంచెం ఇలా చనిపోయినాయి. మిగతాయి కూడా రేపు చనిపోవచ్చు. తీసేస్తాను మొత్తం కూడా. కొద్దిసేపు ఎండలో ఉంచుతున్నాం అన్నమాట అండి. ఎందుకంటే ఇప్పుడే కడిగాం కదా, ఎండాకాలం సాయంత్రం వేళ చేసి కడిగాను, లేకపోతే కడగను. చాలా హ్యాపీగా చూస్తున్నాడండి బన్నీ బాబు. దూడ అవస్థను చూసి మా వారు కూడా దూడను శుభ్రం చేయడానికి సహకరించారండి. అందువల్లే పని సులువయ్యింది, లేకపోతే కొంచెం చాలా కష్టం అవుదును. గంటన్నర సేపు శ్రమించామండి ఆ పేలు తీయడానికి. అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. లేకపోతే మామూలుగా స్నానం చేయించినట్టుగా షాంపూయో కుంకుడిగాయో లేకపోతే నిర్మా సబ్బులో ఏదోటి వాడి స్నానం చేయించేసి వెళ్ళిపోదు. పేలు ఎక్కువ ఉన్నాయన్నమాట అండి. మా ఇంటికి వచ్చిన 2 రోజులకే. హాయిగా ఉందా బన్నీ? నీకు ఈరోజు నామకరణం చేస్తాను బన్నీ అని. ఇలా చూడు బన్నీ బాబు. బన్నీ, మీ అమ్మ పేరు పొట్టి, నీ పేరు బన్నీ. బాగుందా పేరు? ఒక్క రోజులో మున్నళ్ళు అసలు పోవండి. ఎందుకంటే ముందు స్కిన్ శుభ్రంగా ఉన్నట్లయితే మున్నళ్ళే పట్టవు. వాళ్ళు దూడను సరిగా పట్టించుకుని కడగకపోవటం వల్ల ఇన్ని మున్నళ్ళు పట్టేసినాయండి. డే బై డే దీన్ని ఒంటిని అంతా కడగటం వల్ల మున్నళ్ళన్నీ పోతాయి. ఇంకో 2-3 సార్లు కడగాలండి.